ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 2 నెలల వరకైనా కానీ రోజు తీసుకున్నారంటే జలుబు దగ్గు రాకుండా ఉంటుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా సరిగా పనిచేస్తుంది. గట్ హెల్త్ కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. కావాల్సిన విటమిన్ సి అలాగే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసేదే మీకు చేసి చూపిస్తున్నాను. చేయటం కూడా చాలా ఈజీ. వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలా బిజీగా ఉన్న వాళ్ళు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే రోజు తీసుకోవచ్చు. ఇలా తీసుకోవటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక 200 గ్రాముల అల్లం తీసుకున్నానండి. తీసుకొని ఈ నిమ్మకాయలను మంచిగా కడుక్కొని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. అన్ని ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని ఇలా ఈ నిమ్మకాయ రసంని ఇలా వడకట్టుకోవాలి. ఇలా అన్ని పిండి ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ని ఇలా ఐస్ ట్రే తీసుకొని ఐస్ ట్రేలలో ఇలా నింపుకుంటున్నాను. ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ ట్రేని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ అల్లంని కూడా మంచి కడుక్కోవాలండి. నేను పైన పొట్టు తీయట్లేదు. మంచిగా నీట్గా కడుక్కుంటే సరిపోతుంది. ఇలా పొట్టు తీయకుండానే మంచిగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగానే నీళ్లు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు దీంట్లో. ఇది మిక్సీ పట్టుకోవటానికి సరిపోయేంతనే కొద్దిగానే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ అల్లం జ్యూస్ని కూడా ఇలా వడకట్టుకోవాలండి. ఇలా అంతా వడకట్టుకున్న తర్వాత ఇది పల్పు ఉంటుంది కదండి, ఈ గుజ్జు పడేయొద్దు. మనం కూరలలోకి వాడుకోవాలి. ఐస్ ట్రే తీసుకొని ఇదంతా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఈ అల్లం జ్యూస్ని కూడా ఈ ఐస్ ట్రే మొత్తం ఫిల్ చేశానండి. ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీన్ని కూడా ఫ్రీజర్లో పెట్టాను. ఆ నిమ్మకాయ జ్యూస్ని అలాగే ఈ అల్లం జ్యూస్ని రెండు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు కూడా ఈ ఐస్ క్యూబ్స్ వాడుకోవచ్చండి. ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి రెండింటిని డీప్ ఫ్రీజర్లో పెట్టానండి. పెట్టుకొని ఈ ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో వేసైనా పెట్టుకోవచ్చండి, లేదా ఇలాగే అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఖచ్చితంగా చేసి పెట్టుకుంటానండి. నేనైతే మార్నింగ్ మనకు టైం లేనప్పుడు ఖచ్చితంగా మనము హనీ లెమన్ వాటర్ ఎలా తాగుతామో ఇది కూడా అలా చేసి పెట్టుకుంటే ఈజీగా తాగేసేయచ్చు. రోజు లెమన్ పిండుకొని తాగాల్సిన అవసరం ఉండదు. పొద్దున లేవగానే చక్కగా బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్లో ఇవి చక్కగా ఫ్రీజ్ అయిపోయినాయి చూడండి. ఇదొక్క ముక్క అదొక ముక్క ఐస్ క్యూబ్ రెండు ఇదోటి అదొకటి వేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే మీ ఇష్టము, లెమన్ ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా జింజర్ ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని డైలీ తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే కావాల్సిన సి విటమిన్ ఖచ్చితంగా మనకు లభిస్తుందండి. ఇది మనము లెమన్ జ్యూస్ తీసుకుంటాం కదా, దీనివల్ల